ఇక ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన రేవంత్ తొలి రోజు కస్టడీ ముగిసింది. రేవంత్ ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయన గంటన్నర సేపు ప్రశ్నించారు. ఆ తర్వాత చల్లపల్లి జైలుకు కాకుండా సిట్కు తరలించారు. తొలి రోజు రేవంత్ ను ఏసీబీ అధికారులు ఏం ప్రశ్నించారు, ఏసీబీ అధికారుల ప్రశ్నలకు రేవంత్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారో రేవంత్ తరపు లాయర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. నోటుకు ఓటు విషయంలో భాగంగా రేవంత్ రెడ్డిని ఈ రోజు సుదీర్ఘంగా విచారించారు. ప్రస్తుతం మనతో పాటు రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది గారు ఉన్నారు. సార్, రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు ఎంతసేపు విచారించారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? రేవంత్ రెడ్డి గారిని 2 hours క్వశ్చనింగ్ జరిగిందండి. 3 o'clock స్టార్ట్ అయిందండి క్వశ్చనింగ్. 3 to 5 వరకు జరిగింది. అతను అడిగిన ప్రతి దాన్ని కూడా వాళ్ళకి కోఆపరేట్ చేశాడు. ప్రతి విషయం కూడా వాళ్ళకి చెప్పాడు. అతనికి మధ్యలో టీ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏ ప్రాబ్లం కూడా జరగలేదండి, అంత సాఫీగానే జరిగింది. అగైన్ టుమారో at 9 o'clock విల్ బి ప్రొడ్యూస్ బిఫోర్ ది ఏసీబీ ఆఫీసర్స్. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అంటే కాల్ డేటా విషయం అడిగారా, లేకపోతే మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఏమన్నా అడిగారా? ఆ వివరాలు మేము అంటే బయట ప్రెస్కి రివీల్ చేయలేము. అది ఏదైనా ఏసీబీ అధికారులకు అది కోర్టులో సబ్మిట్ చేస్తారండి. అయితే ఉదయం 9 గంటలకే ఇక్కడికి రేవంత్ రెడ్డి గారిని తీసుకురావాల్సి ఉంది, కానీ ఆఫ్టర్నూన్ సమయంలో తీసుకొచ్చారు. ఈ జాప్యం ఎందుకు జరిగిందని అతను అక్కడ వెయిట్ చేయమని చెప్పారు అతన్ని, కాబట్టి అతను అక్కడ వెయిట్ చేశాడు. మరి ఏం ట్రాన్స్పోర్ట్ ఏం ప్రాబ్లమ్ కరెక్ట్ తెలియదు. 1 o'clock అక్కడ స్టార్ట్ అయ్యి 3 వరకు ఇక్కడికి వచ్చేసారు. అయితే ఏసీబీ అధికారులు రాత్రి కూడా ఇక్కడ ఉంచుకుంటామని చెప్పారు కదా సార్, దానికి మీరు ఏమంటారు? ఏసీబీ అధికారులు రాత్రి ఉంచుకోము, మేము పంపించేసారు. మార్నింగ్ ప్రొడ్యూస్ అతనితో చేయిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికి తీసుకెళ్లారు? రేవంత్ రెడ్డి గారిని స్పెషల్ ఎస్ఐటి ఆఫీస్కి పట్టుకెళ్లారండి అతన్ని. రేవంత్ రెడ్డి గారిని రోజు సుదీర్ఘంగా గంటన్నర పాటు విచారించారని చెప్పేసి ఏసీబీ అధికారుల విచారణకు రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా సహకరించారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి అవసరమైనటువంటి నీళ్లు కానీ లేకపోతే భోజన సదుపాయం కూడా కల్పించారు. రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి సానుకూలంగానే స్పందించారని చెప్తున్నారు. అయితే ఉదయం 10 గంటలకే ఏసీబీ ఆఫీస్కు తీసుకురావాల్సి ఉండగా కూడా జాప్యం జరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి గారిని ఏసీబీ ఆఫీస్కు తీసుకొచ్చారు. అయితే ఈ జాప్యానికి కారణం ఏసీబీ అధికారుల వల్లే జరిగింది, అంటే వాహన సదుపాయం లేదని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారని తెలుస్తోంది. అయితే మరోవైపు రేవంత్ రెడ్డికి ఆరోగ్యం సహకరించలేదు, బీపీ కొంచెం డౌన్లో ఉండడం వల్లనే మేము లేట్ చేసామని చెప్పేసి ఏసీబీ అధికారుల వర్షంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి సుదీర్ఘ విచారణలో పూర్తి స్థాయిలో డబ్బు ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి మనీని తీసుకొచ్చారు, ఆ 50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి డ్రా చేశారు అనే విషయాలపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఇందుకు సంబంధించిన పూర్తి క్వశ్చనర్ను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సెబాస్టియన్ను, మరోవైపు ఉదయ్ సింహాను, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా కూడా విచారించారు. రేవంత్ రెడ్డి గారిని కూడా పూర్తిగా విచారించారు. ఒకవేళ మేబీ అవకాశం ఉంటే రేపు ఈ ముగ్గురిని ఒకేసారి విచారించే అవకాశం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది చెప్తున్నారు. రత్నబాబుతో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.